హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బాచుపల్లి మియాపూర్ రోడ్ కనెక్టివిటీలో ప్రగతి నగర్ ఎండింగ్ కమాన్కు నియర్ బై ఇటు ప్రగతి నగర్ కూడా కనెక్టింగ్ అవుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ ఫ్రంట్లో కనుక చూసుకున్నట్టయితే మొత్తం మనకు 100 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది. అటువైపు ముందుకు వెళ్ళారంటే బాచుపల్లి మియాపూర్ రోడ్ వస్తుంది. అది 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ప్రగతి నగర్ కమాన్ కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ వే ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ వచ్చేసి యూ షేప్లో ఉంటుందండి. మొత్తం వచ్చేసి 14 ఫ్లోర్స్ తోటి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. మీరు ఇన్సైడ్ చూస్తున్నారు కానీ ఈ షేప్లో మనకు బిల్డింగ్ అనేది వస్తుంది. ఇందులో మనకు ఒక 2 BHK సేల్కి వచ్చిందండి. 1275 SFT ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట. ఇది సింగిల్ ఫ్లాట్ అండి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్లాట్ కోసం సపరేట్గా లిఫ్ట్ కూడా ఉంటుంది. ఈ ఫ్లాట్ కోసమే సంబంధించి. అంతేకాకుండా మనకి ఇక్కడ ఇదే అండి ఈ ఫ్లాట్కి సంబంధించే ఉంటుంది. ఇందులో స్పెషల్గా ఏముంటుందంటే డోర్కి డోర్ ఆపోజిట్లో ఇంకా ఏ డోర్ వేరే వాళ్ళది రాదండి. వేరే అపార్ట్మెంట్ వాళ్ళది కానీ వేరే ఫ్లాట్ వాళ్ళది కానీ డోర్ ఉండదండి. ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉంటుంది. మన కారిడార్ కూడా ముందు చాలా ఎక్కువగా స్పేస్ తోటి కారిడార్స్ కూడా ఉన్నాయి. మనం ఒక 50 మెంబర్స్ 20 మెంబర్స్ చిన్న ఫంక్షన్ చేసుకునేంత పెద్దగా ఉంటుంది కారిడార్ కూడా. ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు, వేరే ఫ్లాట్ వాళ్ళ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఇదే అండి ఫ్లాట్. ఇన్సైడ్ వచ్చిన తర్వాత హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది 3 to 4 monthsలో మొత్తం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మీరు 9th ఫ్లోర్ అండి ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే వ్యూ మొత్తం వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. చాలా మంచి వ్యూ అండి. ఇక్కడ మీరు ఏదైతే కింద ఖాళీ స్పేస్ కనిపిస్తుందో ఇందులో వచ్చేసి మనకు పార్క్స్ అలాంటివి అయితే వస్తాయండి. మన క్లబ్ హౌస్ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు. పైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. ఇటు విఎన్ఆర్ కాలేజ్ కానీ ఇటు బాచుపల్లి ఎక్స్ రోడ్ కానీ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ప్రగతి నగర్ కమాన్ ఇవన్నీ కూడా కనెక్టివిటీ పరంగా కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మొత్తం హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అనేది వస్తుంది. ఇక్కడ మధ్యలో ఒక చిన్న గోడ లాంటిది కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైల్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిందండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. బయట కూడా ఓపెన్ స్పేస్ వచ్చేసి ఇంత స్పేస్ అయితే వదిలిపెట్టారు. చాలా స్పేషియస్గా ఉంటుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా కానీ ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. అసలు ఇది డే టైంలో కానీ ఈవినింగ్ టైంలో అలా తీసిన ఫ్లాట్ అయినా కానీ వెంటిలేషన్ పరంగా మాత్రం చాలా నీట్గా ఉంటుంది. కామన్ వాష్ ఏరియా అండి. కామన్ వాష్ ఏరియా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇటు చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. కామన్ వాష్ ఏరియా చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. మీరు విండోలోంచి చూసినా కానీ వ్యూ మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది. మొత్తం అపార్ట్మెంట్ వ్యూ కానీ బిల్డింగ్ పర్పస్లో చూసుకున్నా కన్స్ట్రక్షన్ క్వాలిటీ పర్పస్లో చూసుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపెడతానండి ఏ విధంగా ఉంటుందో. ఇది వచ్చేసి మనకు హాల్ నుంచి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము, అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇందులో 2 విండోస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మొత్తం మోడర్న్ స్టైల్లోనైతే ఫ్లాట్ ఉంటుందండి. ఫర్నిష్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఒక్క ఫ్లాట్ ఇన్వెస్టర్ ఫ్లాట్ ఆ సేల్కి అయితే వచ్చిందండి. ఈ ఫ్లాట్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినట్టయితే ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఫ్లాట్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది, లొకేషన్స్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఎంత కోట్ చేస్తున్నారు ఏంటి, నెగోషియబుల్ ఉంటుందండి. చెప్పిన ప్రైజే కాకుండా స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. టోటల్ ఓవరాల్గా ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. బయట కారిడార్ కానీ బాల్కనీస్ కానీ అన్నీ ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది ఫ్లాట్ అయితే. ఇంకెటువంటి డీటెయిల్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.